అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎంతమందికి 30 మంది ప్రభుత్వం తప్పు చేశారంటే ఆ 30 మంది ఆఫీసులో జగన్మోహన్ రెడ్డి గారు నియమించారా? వాళ్ళు సచివాలయ వ్యవస్థ అంటే అది మన రైట్ చేయండి. మన మనసులో వచ్చింది సెక్రటరీ కానీ వాలంటీర్ కానీ ఐఏఎస్ ఆఫీస్ మనకు కాదు కదా. ఐఏఎస్ ఆఫీస్ జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు చేశారు. ప్రధానమంత్రి దగ్గర 5 సంవత్సరాలు చేశారు. అది కుమార్ దగ్గర 2 సంవత్సరాలు చేశారు. రాజశేఖర్ 1 సంవత్సరం చేశారు. మళ్ళీ రాజశేఖర్ దగ్గర కావాల్సిన 6 సంవత్సరాలు చేశారు. అంతకుముందు చంద్రబాబు గారు పని చేశారు. అందరూ ఆ దగ్గర సెక్రటరీ చేశారు. మరి వీళ్ళందరూ వాళ్ళందరినీ తీశారంటే మరి ఎవరిని పెట్టి ఎలక్షన్ చేయాలంటే భారతదేశం మీద ఉంటారు కదా. లేకపోతే మీరు అభ్యర్థి వాళ్ళ ఉద్దేశం ఏంటంటే భారతదేశానికి ఎన్డీఎస్ కంప్లీట్ చేసి ఎలక్షన్ జరిపించాలి. ఒకవేళ ఆర్గీట్ జరిపించిన అక్కడ ఊళ్ళో తప్పు చేస్తే కూడా రాగే ఆఫీసుని జనం ఎందుకంటే తప్పు చేసి చదువుకుంటాడు. ఎన్నికలు ఎంత నచ్చుకుంటుంది మనకి. ప్రతి ఊళ్ళో ఎన్నికల్లో ఏ చెడు తప్పు జరిగినా ఊరుకు అది 10 మంది కార్యకర్తలు ఉన్నా ఏ పార్టీకైనా 90 వేయగలుగుతున్నా ఆ 10 మంది తెలియదు. ఎందుకంటే అది ప్రెస్ చేసింది కసి ఆ టైంలో. అలాంటప్పుడు అధికారులు తప్పు చేసి చూసుకుంటామని అందుకే ఎన్నికలు అందుకని అయిపోతే రాజశేఖర్ అంటారు ప్రధానమంత్రి మనిషే కదా ఆయన చెప్పేస్తారు చేసేస్తారు అని యాక్టివిటీ అయిపోతుంది. అలా దయచేయండి అండి. మంచి మనసు మంచి చెడు ఏది లేదు. ఏది పడితే వాళ్ళకి తెలియడం అప్పుడు చూసుకోమని చెప్పడం. దాని గురించి కానీ మనం సీరియస్ గా తీసుకుంటే అది మనం దాని గురించి 2 రోజులు మనం టైం వేసుకుంటాం. దానివల్ల కాబట్టి దయచేసి వదిలేసి మన కార్యాచరణ మన యాక్షన్ ప్లాన్ మన కార్యాచరణ మన యాక్షన్ ప్లాన్ మన ఆల్రెడీ మన అభ్యర్థులందరినీ డిసైడ్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇక 100% ఎక్కడ కూడా దానికి మేము మార్పు చేసుకుంటాం అనేది నాకున్న నమ్మకం. కాబట్టి రేపు పరిచయం చేస్తారు. జిల్లాకు వస్తున్నారు. రేపు సిద్ధంకి వచ్చి మన జిల్లా కూడా వస్తారు. ఇంకా ప్లేస్ ఎక్కడ ఏంటనేది డిసైడ్ చేసి అనౌన్స్ చేస్తారు. ఆ రోజు అందరికి పరిచయం చేస్తారు. ఇవాళ ఇంకా ఆ సంస్థ అభ్యర్థి పార్లమెంట్ కొడుతున్న అభ్యర్థి ఇద్దరు కలిపి సమన్వయంగా ఎక్కడ కూడా కమ్యూనిటీ లేకుండా మరి మండల వారీగా ఒకే రోజు నియోజకవర్గం అంతా నేను తిరిగేస్తాను కాకుండా డీసెంట్రలైజ్ చేసి సెంట్రలైజ్ చేయకుండా డీసెంట్రలైజ్ చేయండి. ఏ మండలానికి ఆ మండలం, ఏ మండలానికి ఆ మండలం ఇచ్చేది. ఎక్కడ ఎక్కడ మనకి ఇచ్చే 2 ఓట్లని దాని గుర్తు వేయాలి. 2 ఓట్ల గురించి మనం మాట్లాడాలి తప్ప మనం పొలం పెట్టే కట్టాలి. బాబు మీకు పర్వాలేదు బాబు అలా చూసుకుందాం అని అది మాత్రం అది ఎక్కడ కూడా ఆ సౌండ్ కానీ ఈ సౌండ్ కానీ ఎట్టి పరిస్థితుల్లో రావడానికి వీల్లేదు. దయచేసి అందరూ కూడా ఒక పెద్ద మనసులో ఒక పగడబందీగా ఇవాళ కార్యకర్తలుగా ఎన్నో సందర్భంలో మనం ఎన్నికలు చూస్తాం. విజయాలు చూస్తాం, అధ్యాయాలు చూస్తాం. విజయాలు చూసిన నుంచి కుంగిపోలేదు, అబ్బాయి చూసిన నుంచి మనం కుంగిపోలేదు. పట్టుదలగా ఉన్నాం. ఇవాళ అంతకంటే పట్టుదలగా ఉండాలి. ఎందుకంటే జగన్మోహన్ ముఖ్యమంత్రి ఈ సొసైటీకి ఈ రాష్ట్రానికి అవసరం కావు. దయచేసి దాన్ని మనం బాధ్యతగా తీసుకున్నాం మనందరం కూడా. దాంతోపాటు మనకున్న ఎలివేషన్ మన గౌరవాన్ని కాపాడుకోవడానికి ఎందుకంటే ఎక్కువ గౌరవం తెచ్చుకోవడానికి చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మీరు సెలవు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.